టైటాన్ వాచ్ మా ఆయన కోసం ఫస్ట్ టైం. You deserve a 5-star rating in my heart. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ సంధ్య వ్లాగ్స్. ఈ వీడియో అయితే మన ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ అన్నమాట. సో లేట్ చేయకుండా మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. వెహికల్స్ అయితే ఇక్కడ వరకే వెళ్తాయి, ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా లోపలికి అయితే వెహికల్స్ అలో లేదు, ఇక్కడే పార్క్ చేసి టెంపుల్లోకి అయితే నడుచుకొని వెళ్ళాలి. ఈ టెంపుల్ మనకి పాకాలలో ఉన్న ఓట్లవారిపల్లి గ్రామంలో అయితే ఉంది. తిరుపతి నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుంది. పాకాల నుంచి అయితే జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వారి 75 అడుగుల విగ్రహం, ఎత్తైన విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడటానికి చాలా పెద్దగా, ఎంతో ఆకర్షణీయంగా, అందంగా అయితే ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద షాప్స్ అయితే ఏం లేవు, కానీ బ్యాంగిల్స్ అయితే చిన్న చిన్న వస్తువు షాప్స్ అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్న బండ్లపై అయితే బ్యాంగిల్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. ఇంకా తిరునాళ్ళలో పెట్టే బొమ్మలకి, పిల్లలకి నచ్చే బొమ్మలు అన్నీ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని నమస్కరించుకొని ఇంకా చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. రండి మనం కూడా మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట. మొత్తం మెట్ల మార్గమే ఉంటుంది. మెట్లు ఎక్కుతూ ఉంటే చాలా బాగుంది. వీక్ డేస్లో వచ్చాం కాబట్టి క్రౌడ్ కూడా పెద్దగా లేదు, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉన్నింది. మేము టెంపుల్ వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఈ టెంపుల్ ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారేమో, అక్కడ ఉండే వాళ్ళు టెంపుల్ క్లోజ్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి అని చెప్పడంతో మేమైతే వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. ఇంకా అక్కడైతే కెమెరాస్ అండ్ ఫోన్స్ లోపలికైతే అలో లేదు, అందుకే ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. క్రౌడ్ ఏం లేదు కాబట్టి ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకొని అక్కడే చాలాసేపు అయితే కూర్చొని మళ్ళీ కిందకైతే వచ్చాము. దర్శనం చేసుకొని బయటకి వచ్చే ప్లేస్లో అయితే 2 కొండల మధ్యలో టెంపుల్ని కట్టారు కాబట్టి ఆ ప్లేస్ అంటే బయటకు వచ్చేటప్పుడు భలే అనిపించింది. ఇంకా పైనుంచి కూడా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. పచ్చని చెట్లు అయితే అంత చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా ఈ ప్లేస్ని అందరూ ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి, అంత బాగుంది ప్లేస్. ఇంకా టెంపుల్ నుంచి అయితే బయలుదేరి చిత్తూరుకి వచ్చాము. చిత్తూరులో కొంచెం వర్క్ ఉంటే చూసుకున్నాము. అప్పటికే 2:30 అయిపోయింది, లంచ్ టైం అయ్యింది కాబట్టి ఇంకా లంచ్ చేసుకొని అయితే మా అత్త వాళ్ళ ఊరికి అయితే బయలుదేరేసాము. మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఇంకా వాళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేదానికైతే వెళ్తున్నాము. మా ఊరికి దగ్గరలోనే పులిగుండ అయితే ఉంటుందండి. అక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది. కింద శివుడు గుడి అయితే నేను చాలా సార్లు వెళ్ళాను. పైకి ఎక్కింది మాత్రము 3-4 టైమ్స్ ఎక్కానంతే. ఈ కొండ ఎక్కేటప్పుడు చాలా అడ్వెంచర్గా ఉంటుంది. లోపల భాగం మొత్తం చీకటిగా ఉంటుంది. టార్చ్ కానీ లైట్ కానీ వేసుకుంటే కానీ వెళ్ళలేము. మేము ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇదే మా హస్బెండ్ వాళ్ళ ఊరు, దాసరాపల్లి విలేజ్. ఫైనల్లీ మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదేనండి మా అత్త వాళ్ళ ఇల్లు. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అయితే తనకి ఒక బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇంక ఇంటికి వచ్చేగానే దాన్ని ఓపెన్ చేసి అయితే చూసాము. అందులో మా ఫోటో ఫ్రేమ్ అయితే ఉన్నింది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మేము వెళ్ళేసరికి మా మామ అయితే ఇంట్లో లేరు. ఇంకా మా మామకు కాల్ చేసి రమ్మని చెప్పాము. వాళ్ళిద్దరికి అయితే స్వీట్లు ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. మా ప్లాన్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని కాసేపు ఉండేసి ఈవినింగ్ అంతా బయలుదేరేసేద్దాం అనుకున్నాం. కానీ మా ప్లాన్ అంతా మారిపోయింది. మా అత్త వాళ్ళు అయితే అస్సలు ఒప్పుకోలేదు. బర్త్డే కదా, ఇంత దూరం వచ్చాడు, కనీసం బట్టలు కూడా తీసుకోకుండా పంపిస్తానా అనేసి మళ్ళీ చిత్తూరుకి అయితే వెళ్ళి బట్టలు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి తన కోసం కేక్ అయితే కట్ చేసాము. మేము చిత్తూరుకి వెళ్ళి షాపింగ్ చేసిందైతే వీడియో తీయలేదండి. అప్పటికే అస్సలు చాలా టైర్డ్ అయిపోయాము, చాలా జర్నీ చేసి, అందుకే వీడియో అయితే తీయలేకపోయినాను. ఇంకా షాపింగ్ చేసుకున్న బట్టలు అయితే తను వేసుకొని అందరం కలిసి అయితే కేక్ కట్ చేసుకొని చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఆ టైంలో మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే తను ఇంట్లో కేక్ కట్ చేయడం పెద్దగా చేసుకోలేదు ఎప్పుడు. ఇంకా నేనే ఎప్పుడు కేక్ కట్ చేస్తాను ఇంట్లో. ఈ బర్త్డేకి తన ఇంటికి వచ్చి కేక్ కట్ చేసుకోవడం అంటే తనకి చాలా హ్యాపీ వేసింది. చూడండి తన కళ్ళల్లోనే ఆనందం ఎలా కనిపిస్తోంది, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేశాను.
ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ గాయ్స్.